మా ఏరియాలో నత్తాడ్ ఇస్మాయిల్ ఫస్ట్ ఎంఎంగా గెలిచినాడు. ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఆయనకు సీట్ ఇస్తే ఆయనకి గెలిపించుకొని మేము వస్తాము. మేము గేర్ వాళ్ళంతా ఆయనకు సపోర్ట్ ఉన్నాము. మేము మాట్లాడి ఆయనకు గెలిపించుకొని మేము ముందుకు తెస్తాము. बेवा मासा बांकू रहते किसे तो रहते सबको भी अच्छा करते रहता और ना कौन तो भी दो सीट मीनाक्षी अन्ना देंदे नायडू अन्ना देंदे कौन तो भी देंदे रेड्डी देंदे कौन तो भी देंदे उनको 2 सीट हमारे मोहल्ले की तरफ से जिताती बराबर जिताती अच्छे आदमी को देंदे 50 लाख का मीडिया మిత్రులకి మన వైఎస్ఆర్ మన టీడీపీ నాయకులకి నా నమస్కారాలు. అట్లే మన ఉగాది పండుగ రంజాన్ పండుగ అందరికి హిందూ ముస్లిమ్స్ కి మా తరపున శుభాకాంక్షలు. అలాగే మా ఏరియాలో నత్తాడ్ ఇస్మాయిల్ ఫస్ట్ ఎంఎంగా గెలిచినాడు. ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఆయనకు సీట్ ఇస్తే ఆయనకి గెలిపించుకొని మేము వస్తాము. మేము గేర్ వాళ్ళంతా ఆయనకు సపోర్ట్ ఉన్నాము. మేము మాట్లాడి ఆయనకు గెలిపించుకొని మేము ముందుకు తెస్తాము. దయచేసి టీడీపీ కానీ వైఎస్ఆర్ కానీ మన సాయి అన్న కానీ మా మీనాక్షి అన్న కానీ ఉమాపతి అన్న కానీ మా ఇస్మాయిల్ అన్నకి సీట్ ఇస్తే మేమందరూ గెలిపించుకొని వచ్చి మేము ముందర నిలబడిస్తాము. ఈ మన ఉగాది రంజాన్ పండుగ శుభాకాంక్షలు. దయచేసి ఈసారి అన్న మా మైనార్టీకి మా వార్డుకి సీట్ ఇస్తే బాగుంటుందంటే మేము కోరుకుంటున్నాము. మేము అందరూ ఆయనకు సపోర్టు, ఆయన కూడా మాకు సపోర్ట్ ఉన్నాడు, మేము కూడా ఆయనకు సపోర్ట్ ఉంటాము. దయచేసి ఈ టికెట్ ఇవ్వాలి. అలాగే ఈరోజు సోమవారం ఒక పొద్దు వాళ్ళకు అన్నం పెట్టినాము. మన కోడలపేట వీధు మొత్తము ఈరోజు అందరూ కలిసి మేము భోజనాలు ఏర్పాటు చేసినాము. భోజనాలు అంతా అయిపోయినాయి, అందరూ వెళ్ళిపోయినారు. అంతా సంతోషంగా జరిగింది. మా సాయి అన్న కానీ మా మీనాక్షి అన్న కానీ మా ఓంపతి అన్న కానీ దయచేసి ఈసారి ఈ వార్డుకి మా నత్తాడ్ ఇస్మాయిల్కి సీట్ ఇస్తే మాకు చాలా బాగుంటుందంటే మేము కోరుకుంటున్నాము. ఇంతకు ముందు కూడా ఆయన చాలా పని చేసినాడు, ఇప్పుడు కూడా చేశాడంటే మాకు నమ్మకం ఉంది. ఆయన కొట్టాడే అన్నా కానీ బెదర్ చేసినా కానీ ఏదైనా కానీ ఆయన మసీద్ కి అందరికి చేస్తాడు. దయచేసి ఆయనకి ఇస్తే చాలా బాగుంటుందంటే మేము కోరుకుంటున్నాము. అలాగే మా మన ఇస్మాయిల్ నత్తాడ్ ఇస్మాయిల్ ఫస్ట్ మా చంద్రబాబు నాయుడు హయాంలో దుల్హన్ స్కీమ్ కూడా కొట్టాడి కొందరు మందికి ఇప్పించినాడు. తర్వాత అట్లే డ్రైనేజింగ్ పని చేసినాడు, రోడ్లు పని చేసినాడు. తర్వాత ఆదంలో ఏ మసీదు కానీ కొట్టాడి సహకరించి వాళ్ళు కూడా సాయం చేసినాడు. అలాగే సచ్చే వరకు బతుకున్నంత రోజులు ఆయన కూడా సాయం చేస్తాడంటే మాకు కూడా ఆశ ఉంది. మీరు కూడా ఆయనకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఆయనకు మేము కూడా సపోర్ట్ చేస్తాం, మీరు కూడా సపోర్ట్ చేస్తే నాయకులు బాగుంటుందంటే మేము కోరుకుంటున్నాము. అలాగనే మా సిస్టర్ గౌసియా వార్డులో ఆమె కూడా కొద్దిగా ఎంతో అంతో పలుకుబడి ఉంది. ఆమె కూడా ఒక 4 మాటలు చెప్తుంది, కొద్దిగా మాట్లాడండి. नमस्ते, अस्सलाम वालेकुम। हमारा इस्माइल भाई सब अच्छे काम करया, पिंचना दिलाया, पाइपलाइन दिलाया, सब अच्छे काम करया, मस्जिद के घर भी बनाया। क्या बेवा मासा बांकू रहते किसे तो रहते सबको भी अच्छा करते रहता और ना कौन तो भी 2 सीट मीनाक्षी अन्ना देंदे नायडू अन्ना देंदे कौन तो भी देंदे रेड्डी देंदे कौन तो भी देंदे उनको 2 सीट हमारे मोहल्ले की तरफ से जिताती बराबर जिताती अच्छे आदमी को देंदे 50 लाख का काम करया। रोडा सोशल वर्क का काउंसलर अच्छा है, उन्हें हमने साथ दिया, हमें उसे साथ देती। गुस्सा करया तो करया, आता पूछता रहता को जाने आंदे जाने नहीं कर तो नहीं बोल रही। मैं ये देख को वोटा भी देने वाले देख समझ को काउंसलर चुनो, गली में पूरा सपोर्ट करते हैं, बराबर करती।
नटहर इस्माइल भाई कुछ करती क्या? मोहल्ले वालों को भी बोल रहा हूँ, पूरे गाँव वालों को भी, वोट चुनने का रहा तो काउंसलर को देख समझ को अच्छे काउंसलर को चुनो, गले में काम करते वाले को, आलतू फालतू वाले को चुनना नहीं, जो हमें पैसे भर लेते वाले को क्या? उन भी आया कहाँ किच आया कहाँ किच नहीं, ये घर को ये गाड़ी उठा को डालता नहीं किसे भी क्या, किसे भी ये नहीं डाला। मोहल्ले वालों को भी बोल रहा हूँ, पूरे कोडलपेट वालों को, ये मोहल्ला का तो ना पूरा एरिया कोडलपेट से इमाम खान सिंह पकड़ को कालवे तक बोल रहा हूँ, ममता खड्डे तक, देख समझ को वोट डालो। आ रही ऐसे भी आ रही, समझ दो समझ को आ रही, सब जोबा में भरले को आ रही, नहीं तो बाद में हमें रोड पर उसके सामने खोटा मांगने काम को आता। देखो क्या, देख समझ को इस्माइल भाई को टिकट दो, फोन तो भी दो, अच्छे तरह से टिकट दो बस। अस्सलाम वालेकुम। మా వార్డ్ నవ యూతులు ఈరోజు నమాజ్ మగరిబ్ తర్వాత ఇఫ్తార్ చేసినారు. యూతులు జాకీర్, నాసీర్, ఆసిఫ్ వీళ్ళందరూ ఈరోజు ఇఫ్తార్ చేసినారు. నేను 6 గంటలకు ఫోన్ చేసే మా శ్రీనివాసులు జర్నలిస్ట్ గారు ఎత్తలేదు, అయిపోయింది. ఇప్పుడు అంతా 500 మందికి బిర్యానీ, మటన్ బిర్యానీ చేసి ఇస్తున్నారు. నాకు పిలిచి నేను కూడా వస్తున్నాను అంగడిసి. నిసార్ కొడుకు, తర్వాత నా కొడుకు చిన్నోడు 8-9 సంవత్సరాలు ఇఫ్తార్ చేసింది. చిన్న పిల్లలు ఇఫ్తార్ చేసి అది దేవుడు చిన్న పిల్లల దగ్గర పరిస్తూ ఉంటారంట. ఆ చిన్న పిల్లలు చేస్తుంటే ఇప్పుడు పెద్ద పిల్లలు చేస్తున్నారు. పెద్ద పిల్లలు అంటే వీళ్ళకి చిన్న పిల్లలే మా ముందర. ఇప్పుడు వార్డులో నాకు నిలబడండి అని మా నిసార్ అహ్మద్ లారీ ట్రక్స్ ఓనర్, మా గౌసియా వాళ్ళ అమ్మ మాకు తెలుసు, వాళ్ళ నాన్న తెలుసు. ఇంత మసీదు లో ఇది ఐరన్ షీట్ ఉండే అప్పుడు 25,000 మా అల్లా బకాష్ మర్హూమ్ ఆయన జన్నత్లో ఉండాలా, ఆయన ఇచ్చి ఆర్సీ చేయమని పబ్లిక్ చందాతో చేసినాను. 25 సంవత్సరం నుంచి నేను సేవ చేసినాను. మసీద్ది కౌన్సిలర్ది 5 సంవత్సరం చేసినాను. మా అమ్మ 90 సంవత్సరం చనిపోయింది, వద్దన్నాను లాస్ట్ టైం. ఇప్పుడు నిలబడంటారు పబ్లిక్, ప్రజలు ఎట్లా చెప్తే అట్లా ప్రజలు మీద ఉంటుంది. ఓట్లు వేసేది ప్రజలు. మా నిసార్ అహ్మద్ ప్రపోజల్ చేసినారు, చాలా థ్యాంక్స్ నిసార్కి, గౌసియాకి. వీళ్ళందరూ నాకు అప్పుడు ఎంఐఎంలో ఉంటేనే గెలిపించినారు. తర్వాత నేను ఎంఐఎం విడిచిపెట్టినాను, వేరే వాళ్ళు తీసుకుని ఒక కౌన్సిలర్ కూడా గెలలేదు. 2014 నుంచి 19కి 5 కౌన్సిలర్ గెలిపించినాను. నేను అప్పుడు ఎంఐఎంలో ఉంటేనే, పార్టీ హార్డ్ వర్క్ చేస్తేనే. ఇప్పుడు టీడీపీ కానీ వైసీపీ కానీ ఈ టికెట్ ఇస్తానన్నారు. ప్రజలు వార్డ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఓటర్స్ వాళ్ళ మీద ఆధారం. మా సాయి రెడ్డికి చెప్తే ఇస్తారని, నా మీనాక్షి నాయుడు అడిగితేనే అన్న నాకు సీట్ కావాలా మోపతికి చెప్పానే. ఇప్పుడు ప్రజల మీద ఉంటుంది, ప్రజలు ఎట్లా చెప్తే ఎట్లా ఉండాలి. నేను ఓటు వేసేది ప్రజలు. నేను 55 నుంచి 60 లక్షలు పని చేస్తున్నాను. చెప్తాను, రోడ్లు మధ్య ఇమాం కాశీ ముందు రోడ్లు, తర్వాత పైప్ లైన్ ఎక్కడ ఔదిడి వంకలో, షేర్కా కొట్టాలో ఒక రోడ్డు, అన్వర్ హోటల్ ముందర, ఆటో స్టాండ్ వెనుక రోడ్డు, మొత్తం 50 నుంచి 60 లక్షలు పని చేస్తున్నా పబ్లిక్ కోసం. మున్సిపాలిటీకి తిరిగి టీడీపీ వైసీపీ ఉండే అప్పుడు 50% 60 వైసీపీ, 40 టీడీపీ. మా ఉమాపతి కాంట్రాక్ట్ తీసుకున్నాడు, బాబు నాయుడు కాంట్రాక్ట్ తీసుకున్నాడు, మరి రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు, గర్రకు వీళ్ళు ఇప్పుడు ఉన్నారు. ఏంటంటే ప్రజాసేవ ముఖ్యం నాకు. ప్రజలు అనుకుంటే నేను మరీ నిలబడి కంటెస్ట్ చేసి గెలుస్తాను భారీ మెజార్టీతో. నేను పార్టీలో అడుగుతున్నాను ఇద్దరికి కూడా, సాయిరెడ్డికి అడిగినాను ఇస్తావా వైసీపీ అని, ఆయన ఇస్తానని అంటున్నాడు. లాస్ట్ టైం నాకు ఇస్తాననే, మా అమ్మ వయసు 90 వద్దన్నా నేను, ఇప్పుడు ఇయ్యాలా అని. వీళ్ళు కూడా మరి టీడీపీ ఉంది, రూలింగ్ గవర్నమెంట్ నడిచేది. ఇప్పుడు ఎట్లా ఉంది, కూటమి కలిసి ఉంటే కలుదు సుఖమంట. కూటమిలో విభేదాలు వస్తున్నాయి, మీడియాలో చూస్తున్నాను, మీడియా మిత్రులకు తెలుసు అంతా. కలిసి ఉంటే గవర్నమెంట్ వాళ్ళదే వస్తుంది. ఇప్పుడు ఎన్నికలు గ్యారంటీ చెప్పలేము, ఎందుకంటే కూటమి చాలా సీట్లు తెస్తున్నారు ఎమ్మెల్యేకి, ఎంపీలకి. ఈసారి కూడా కూటమి కలిసి ఉంటే రావచ్చు, లేకుంటే వైసీపీ వస్తుంది. వాళ్ళు రోజా ఇఫ్తార్ జరిగిందా ప్రోగ్రామ్? రోజా ఇఫ్తార్ ఉంటే రోజా ఇఫ్తార్కి నేను వచ్చినాను. నేను పిలిచింటే వాళ్ళు అందరూ అయిపోయింది, మీరు ఆర్ఎస్ఎం వచ్చింది మీడియా వాళ్ళు. నేను ఎక్కువ ఏం చెప్పానంటే వార్డు ప్రజలు చెప్తే నేను కంటెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరి ఒక 50-60 లక్షలు పనిచేస్తాను. లో ట్రావెల్ నీళ్ళు వస్తే కరెంట్ పోతుండే, ట్రాన్స్ఫర్ అయిపోయింది. నాకు స్థలం ఇచ్చిండే కంప్యూటర్కి, కన్యాకుమారి మేడం చనిపోయింది, దాంట్లో ట్రాన్స్ఫర్ అయిపోయింది 4 ఇక్కడే ఎలిమెంటరీ స్కూల్ పక్కల. నాకు టీవీ తీసుకొని ఇవ్వాలనే స్థలం కంప్యూటర్కి. ప్రజల సేవ కొంచెం. ఇప్పుడు కరెంటు ఉదయం కొడాయి వస్తే కరెంట్ పోతుండే, ఇప్పుడు కరెంట్ పోదు. కరెంట్ ప్రాబ్లం సమస్య. నీటి పైపు లేకుండే, నీటి పైపు వేసినాను 10 లక్షలది. 20 లక్షలు రోడ్డు, 20 లక్షలు డ్రైనేజీ. మరి ఒక విషయం ఇస్తే మరి 50 లక్షలు పని చేస్తాను. పని చేసి చూపించాలా, అప్పుడే
కౌన్సిలర్ ఎమ్మెల్యే అంటారు. ఇప్పుడు మేము సిగ్నల్ది రీసెంట్లీ ఇప్పుడు సీఏ దగ్గర వస్తున్నాను, సిగ్నల్ది వేపించినాను, కలెక్టర్కి ఇచ్చినాను. మరి సిగ్నల్కి అది పిల్లల కోసము సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నారంట. ఇప్పుడే సీఏ గౌసు 2 కలిస్తేనే ఒక రూమ్ ఏర్పాటు చేస్తున్నారంట. విద్యార్థుల కోసం 3,500 విద్యార్థులు వస్తారు స్కూల్కి, ఇంటికి, మున్సిపల్ స్కూల్. అక్కడ ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేస్తే ఫైన్ పడతారంట. ఇంకా ఏర్పాటు చేయలేదు, అది కూడా చేశారని ఇప్పుడే మాట్లాడుతుంది. గంట ముందు అక్కడ నుంచి డైరెక్ట్ ఏడొచ్చినాను. ప్రజాసేవ ముఖ్యం. ఎల్బీ స్ట్రీట్ లో హెవీ ట్రాఫిక్ నాట్ ఓవర్ ఇన్ ద టైమ్ యాజ్ పర్ గైడ్ లైన్ ట్రాఫిక్ యాక్ట్ నాట్ ఫాలో. అది 4 యాంగ్లర్ వేస్తాను. ఎక్కడ శ్రీనివాస్ భవన్ వెనక ఒకటి, లారీ రాకూడదు. బెద్దా మసీద్ వెనక ఒకటి, బనీన్ సెంటర్ ముందర ఒకటి. ఇప్పుడు ఉన్నాయి చూడండి, బస్సులు లారీలు రావు, చిన్న ఆటోలు పోవాలా, కారు పోవాలా. పిల్లల కోసం, నా కోసం, నాకు ఈ దేవుని దేవాల 5-6 వార్డులు పనిచేస్తున్నాను. పట్టణము ఒక్బోళ్ళలో మసీద్ గురించి 8 మసీదులు డబ్బులు తీసుకొస్తున్నాను నేను ఎంఐఎంలో ఉన్నప్పుడు. ఏమనే మసీద్, ఇమాం కాసిం మసీద్, బేబద్ర మసీద్, ఇనాన్ చావలి మసీదు, అమరావతి మసీదు, మొత్తం 8 మసీదులు డబ్బులు తీసుకొచ్చినట్టు ఒక్కోడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. టీడీపీ గవర్నమెంట్ కూడా చేస్తాను. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో ఇమాం మసీద్ వచ్చింది, అది మరి కోర్టులో కేసు ఉంది, ఇంకా రాలేదు. ఇంకా మరి ఇల్లు వేపిస్తాను ఈసారి, చెప్తాను మీడియా ద్వారా. డబ్బులు వస్తే ఒక్కోడిది ఈ పైన ఆస్తి చేస్తాను మసీద్కి. 6 షాపులు, 2 ఇల్లు, ఇంకా 2 ఇల్లు ఇస్తాను ఈసారి. ఇంటి ముందర మసీద్ ఇల్లు ఉన్నాయి, రేకులు ఉండే. ఇప్పుడు దేవుని దేవాల అది కూడా 1,80,000 వస్తుందంట, మా కోర్టులో నడుస్తుంది, హైకోర్టులో. ఆ డబ్బులు వస్తే మరి ఇల్లు వేసి ఆదాయం చేస్తాను. నాకు అవసరం లేదు, చనిపోతే అదే వచ్చేది. మాకేమి మంచి సేవ చేస్తున్నాను. మీడియా మిత్రులు కూడా తెలుసు నేనేం చేసేది. మా శ్రీనివాసులు ఉన్నారు, ఈయన కూడా బాగా తెలుగు ఇస్తారు. మా పేరేమి నరసింహులు పోయి కూడా ఇప్పుడు వచ్చినా నాకు చాలా సంతోషం నరసింహులు పోయి వచ్చినందుకు. ఎందుకంటే పాపం మన గ్రాడ్యుయేట్ అంట, గ్రాడ్యుయేట్ ఉంటే బాగా న్యూస్ బాగా రాస్తారు. ఇప్పుడు కొంతమంది చెప్పకూడదు, మా సీనా కూడా ఈ తెలుగు బాగా మాట్లాడతారు. మీరు మీడియా మిత్రులకు ఏ రాజకీయ నాయకు వ్యతిరేకంగా చెప్పడం లేదు. ప్రజలు మా వార్డు కోడలపేటలో ఎవరు చెప్తే 16 వార్డులు నిలబడడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు, మీరు చూడండి పని చేస్తారా లేదా, ఏం చేస్తారో అడగండి. మొదటే చేసి చూపిస్తాను, సిగ్నల్ వేపించిన ఎమ్మెల్యే చెప్పి పార్థసారథికి చేయలేదు, సీఎంకి అర్జీ ఇస్తాను. సిగ్నల్ 35 లక్షలు శాంక్షన్. ఇప్పుడు మరి పిలిచే సిఏ 220 పోయి మాట్లాడుతున్నా. సీసీ కెమెరా అయిపోయి స్మైల్ ఫైన్ ఉంటుంది. కాదు సార్, ఈ విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మా వార్డు ప్రజలు, మా పిల్లలకి ప్రత్యేక కృతజ్ఞతలు. మా నాకు సపోర్ట్ చేస్తున్నారు, మా నాసీర్, మా నిసార్ అహ్మద్, తర్వాత గౌసియా. నేను వీళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ, నా పేరు ఇస్మాయిల్, మాజీ జిల్లా ఒకటి మెంబర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్, డిస్ట్రిక్ట్ ఒక్కబడి మెంబరు, ఇమాం కాసిం మజీద్.